నవరాత్రి ఉత్సవాలకి ఊరు వాడ అన్ని కూడా సంబరంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అన్ని వీధుల్లో కూడా గణపతి ఉత్సవాల కోసం అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైతే 10 గంటల తర్వాత కూడా ఈ పూజ కార్యక్రమాలను అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం దాదాపుగా 25,000 విగ్రహాల వరకు అయితే ఈసారి అయితే పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తొలి పూజ కోసం మాత్రం ఇప్పటికే సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలి పూజ చేయడం కోసం కూడా భక్తులు భారీగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ తొలి పూజ ఏ విధంగా ఉంటుంది ఏంది అనే విషయాలని అంటే ఒక మా అయ్యగారి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. అసలు తొలి పూజ ఎలా చేస్తారో, అసలు ప్రధానంగా ఈ తొలి పూజకున్న ప్రాధాన్యత ఏంటి? ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపవస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదపస్య దధాతం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం భరధరం విష్ణుం దశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మన తెలంగాణలో మన ఖమ్మం పట్టణంలో పాత బస్ స్టాండ్ దగ్గర 29వ సంవత్సరం వినాయక నవరాత్రులు అత్యంత వైభవంగా చూడముచ్చటగా ఈ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. అసలు ఈ గణపతి నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి? మరి గణపతి ఆది పురుషుడు. మొదటిగా గణపతి పూజ చేయందే ఏ పూజ చేయరు. పెళ్లి కానీ, శుభకార్యం కానీ, గృహప్రవేశం కానీ, సత్యనారాయణ వ్రతం కానీ, మరి ఏదైనా కార్యక్రమం కానీ ఈ పూజ చేయందే, గణపతి పూజ చేయందే మనం ప్రారంభం చేయడానికి ఏది కూడా అవకాశం లేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, లేకుంటే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలన్నా కానీ ఈ గణపతి పూజ చేయడం చాలా శ్రేష్టం, చాలా ఉత్తమం అన్నమాట. పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా గణపతికి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. అందుకని చెప్పని ఆది పురుషుడు అంటారు. ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా చేయాల్సిందని చెప్పని అంటారు. ఇది ఇప్పటి కాదు, పురావస్తంగా వెనకటి నుంచి వస్తున్న ఆచారం కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఫస్ట్గా గణపతి పూజ చేస్తారన్నమాట. అందుకని అంటే ప్రధానంగా తొలి పూజ కోసం ఎందుకు అంటే ఇంత ఆసక్తి చూపుతారు? అంటే 9 రోజులు నవరాత్రులు జరుగుతాయి కదా, ఆ రోజులు కాకుండా ఈ రోజు పూజ కోసం ఎక్కువగా ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఏమై ఉందంటారు? అంటే ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. కాణిపాకంలో కానీ ఎక్కడ కానీ బ్రహ్మోత్సవాలు చేస్తారన్నమాట. అప్పుడు ఈ గణపతి నవరాత్రులు, గణపతి పుట్టిన ఆవిర్భావం అన్నమాట. అందుకని చెప్పని ఈ 9 రోజులు కూడా అత్యంత వైభవంగా గణపతి నవరాత్రులు చేస్తారు. దేనికైనా సరే, ఏ పూజ అయినా సరే గణపతి నవరాత్రులు అనేది ప్రథమం. ఈ పత్రితోటి, ఫలాలతోటి, కొత్తగా అన్ని ఫలాలు, సీతాఫలాలు వస్తుంటాయి, జామ ఫలాలు వస్తుంటాయి, మామిడి పళ్ళు వస్తుంటాయి, రకరకాల ఫల వృక్షాలతోటి ఆ స్వామివారికి ఉండ్రాళ్ళతోటి మంచిగా నైవేద్యం పెట్టేసి మన మనసులో ఉన్న కోరికలు, చదువు కానీ, విద్య కానీ, ఉద్యోగం కానీ, ఏది కావాలన్నా, పెళ్లి కావాలి కానీ ఆ గణపతి అనుమతి ఇస్తే తప్పకుండా నెరవేరుతుందని చెప్పని ఆ గణపతి మనం పూజ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ పూజని మాత్రం భాద్రపద మాసంలోనే ఏర్పాటు చేస్తారు. అంటే శ్రావణ మాసం అయిపోయిన తర్వాత భాద్రపద మాసంలోనే చేస్తారు. ప్రధాన కారణం ఏమై ఉందంటారు? అంటే గణపతి ఆవిర్భావం మనం భాద్రపద మాసంలో ఆవిర్భావం అయినాడనమాట. 12 మాసాలు ఉంటాయి. అత్యంత శ్రేష్టమైనదంటే భాద్రపద మాసం. వినాయకుడి ప్రీతికరమైనదంటే భాద్రపద మాసం అనమాట. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి, పార్వతీ పరమేశ్వరులకి అభిషేకం చేస్తాం. భాద్రపద మాసం వచ్చిందనుకోండి, ఇది చేస్తాం. డిసెంబర్లో మార్గశిర మాసం వస్తుంది, అది వైష్ణవ సాంప్రదాయము. వైష్ణవులు విష్ణువురాధన చేస్తారు అనమాట. అందుకని చెప్పిన భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా ఈ గణపతి నవరాత్రులు అందరూ కూడా కూర్చొని పాలవెల్లి కట్టుకొని, చక్కగా పాలవెల్లి కట్టుకొని ఆ మండపాన్ని ఏర్పాటు చేసి 9 రోజులు కూడా నిష్టగా ఉండి మంచిగా నిష్టగా కంకణం కట్టుకొని చక్కగా వైభవంగా చేస్తారు. అంటే ప్రధానంగా అటు ఏదైతే కనకదుర్గ నవరాత్రుల ఉత్సవాలు జరుగుతుంటాయి, అదేవిధంగా అంటే మిగతా నవరాత్రి ఉత్సవాలు, ఈ నవరాత్రుల ప్రాధాన్యత ఏంటంటున్నారు? అంటే ఆశ్వీజ మాసంలో దేవీ నవరాత్రులు వస్తాయన్నమాట. ఆ దేవీ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చినప్పుడు అక్కడ దేవీ నవరాత్రులు చేస్తారు. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. ఆ చవితి రోజు ఆ వినాయకుడి పూజ కార్యక్రమం చేస్తాం. నవంబర్లో శివుడి ప్రీతికరం కాబట్టి అభిషేకాలు, పౌర్ణమి, కార్తీక పౌర్ణమి కానీ అలా శ్రేష్టమైనమాట, శివుడికి ప్రీతికరమైనమాట. శ్రావణ మాసం శ్రేష్టం, కార్తీక మాసం శ్రేష్టం. ఇది శివుడికి అలా అభిషేకాలు చేస్తుంటారు. నిత్యం అభిషేకం, నీళ్లతోటి, పంచామృతాలతోటి అభిషేకం చేస్తాం. అట్లనే భాద్రపద మాసంలో ఏంటంటే వినాయకుడి ప్రీతికరమైనది అనమాట ఆ రోజు. అందుకని చెప్పని మనం పుట్టినరోజు ఎలా అయితే చేసుకుంటామో, మన పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ ఎలా చేసుకుంటామో అట్లనే వినాయకుడికి ఆవిర్భావం అనమాట. అందుకని చెప్పని భాద్రపద మాసంలో ఈ వినాయకుడి పూజ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ప్రధానంగా 21 పత్రాలతో, అదేవిధంగా పళ్ళతో ఈ పూజలు చేస్తారు. దీనివల్ల ప్రాధాన్యత ఏంటంటారు? అంటే ఈ సమయంలో ఏంటంటే వర్షాకాలం కదా, రకరకాల చెట్లు, రకరకాల పూలు, రకరకాల పుష్పాలతోటి ఆ పత్రి ఏర్పడుతుంది. మనకి ఆరోగ్యరీత్యా సీతాఫలం కానీ, జామఫలం కానీ, మామిడి కానీ అన్ని రకాలుగా అన్ని ఆరోగ్యరీత్యా పనికొస్తుందంటే ఆయుర్వేద మందులు ఇవన్నీ వాడుతుంటారు. మన ఆరోగ్యానికి మంచిదని చెప్పని
మనకి ఈ ఆ ఫలాలతోటి ఆ వృక్షాలతోటి పూజ చేస్తే మంచిదని చెప్పని వాటితోటి పూజ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దాదాపుగా ఈ పత్రాలకు సంబంధించి 21 పత్రాలు కావచ్చు, ఇది ఏదైతే భాద్రపద మాసంలో ఈ పూజ చేయడం వల్ల అయితే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రకృతికి సహజసిద్ధమైనటువంటి ఈ 21 పత్రాలు కావచ్చు, పళ్ళు కావచ్చు, వీటి ద్వారా చేయడం వల్ల కొంత ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అంటే పర్యావరణ పహితంగా ఉంటుందని చెప్పేసి ఏదైతే కొత్త నీరు వచ్చేసి అంటే పాత నీరు వెళ్ళి కొత్త నీరు వస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ పురుగు పుట్ర ఇవన్నీ అంటే నశించిపోవడం కోసమే ఈ అన్ని పత్రాలతో ఈ సహజ సిద్ధంగా వాటిని నశింపజేయడం కోసమే ఇటువంటి పూజ చేస్తారు. ఈ పూజ కోసం ఏదైతే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండడం కోసం ఈ తొలి పూజను అయితే చేస్తారు. ఏదైతే గణపతికి అంటే ప్రధానంగా ఏ పూజ చేయాలన్నా ప్రధానంగా గణపతి పూజ మాత్రం ముందుగా చేస్తారు. అందుకోసం ఈ పూజకైతే అంత ప్రాధాన్యత. తొలి రోజు పూజకు మాత్రం జిల్లా వ్యాప్తంగా భక్తులు మాత్రం భారీగా వచ్చి ఈ పూజనైతే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఊరు వాడ కాకుండా అదేవిధంగా ప్రతి పల్లెలో కూడా గణపతి ఉత్సవాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వీధిలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా అయితే గణపతి పూజల కోసం అయితే పండుగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. గణేష్ మహారాజ్కి జై అంటూ కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీలు అన్నీ కూడా ఇప్పటికే మండపాలు ఏర్పాటు చేశారు. గణనాథుడికి విశేషమైన పూజలు అయితే ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మన ఏలూరులో ఉన్నటువంటి జై గణేష్ ఉత్సవ కమిటీలో ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఏదైతే రామకోట ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయం వద్ద ఉన్నామో మనం ప్రస్తుతం అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే విషయం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు చెప్పండి, ఈరోజు వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి ఇంత భారీ ఎత్తున పూజలు ఎందుకని చేస్తారు? భవసించిత పాపోఘ విధ్వంసక విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. శివాయ గురవే నమః. ఈరోజు విశేషమైనటువంటి తృతీయతో చదితో కూడుకున్నటువంటి చవితి నాడు వినాయక చతుర్థి చేయటం అన్నది శాస్త్రసమ్మతము, సనాతన సాంప్రదాయబద్ధంగా జరపబడుతూ ఉన్నది. ఈ స్థలం 100 సంవత్సరాలుగా రామకోటి విశ్వశాంతిగా ఆర్షధర్మంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా జయ గణేష్ ఉత్సవ కమిటీ వారి చేత ఇది 13 సంవత్సరాలుగా మట్టి గణేశుణ్ణి 22 అడుగులతోటి పర్యావరణ నిమిత్తంగా ప్రతిష్టాపన చేసి 9 రాత్రులు రంగరంగ వైభవపేతంగా అర్చనాధికారులు చేసి తదుపరి 10వ రోజున చిత్ర విచిత్ర వేషముల చేత స్వామిని ఊరేగింపు కార్యక్రమం. ఈ సంవత్సరం 13వ సంవత్సరం శనికి సంబంధించిన త్రయోదశి దోషాలు, నవగ్రహ దోషాలు పోవటం నిమిత్తము ఈ స్వామిని నవగ్రహ సహితంగా ఆది గణేశుడుగా 22 అడుగుల పర్యావరణ నిమిత్తంగా మట్టి ప్రతిమను చేసి ఈ సంవత్సరం జయ గణేష్ ఉత్సవ కమిటీ వారి చేత పూజలు అందుకున్నాడు గణనాథుడు. కనుక 50 మంది భక్తులు కూడా స్వామిని వారిని దర్శించి నవగ్రహ బాధలు తొలగొట్టుకుని సుఖశాంతులుగా వర్ధిల్లగలగాలని అందరినీ కూడా స్వామివారి దర్శనానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళవలసిందిగా కోరుచున్నాను. సార్ మీరు చెప్పండి, అంటే ఈ జై గణేష్ ఉత్సవ కమిటీ గత 13 సంవత్సరాలు బట్టి కూడా ఇటువంటి మట్టి విగ్రహాలని ఎంకరేజ్ చేస్తూ భారీ ఎత్తున చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా 22 అడుగులు విగ్రహం పెట్టారు. అంటే దీనికి సంబంధించి అసలు మట్టి విగ్రహాన్ని ఎందుకని మీరు ప్రోత్సహిస్తున్నారు? ఏలూరు మహానగరంలో రామకోటి ప్రాంగణానికి ఎంతో విశేషత ఉంది. ఇక్కడ గత 100 సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో అనేక పూజా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు జరుపుకున్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో గత 13 సంవత్సరాలుగా స్వామివారిని వివిధ రూపాలతోటి మట్టి విగ్రహాలను 22 అడుగుల విగ్రహాలను తయారు చేయించి స్వామివారి యొక్క ప్రతిమలను ఇక్కడ నెలకొల్పి భక్తుల దర్శనార్థం, భక్తులు పూజలు అందుకునే విధంగా జై గణేష్ ఉత్సవ కమిటీ వారు చక్కగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం గత కొంతకాలంగా ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని దృష్ట్యా పెద్దల యొక్క సూచనల మేరకు, పండితుల యొక్క సూచనల మేరకు నవగ్రహ ఆది గణపతి, సూర్యభగవానుడితో కూడినటువంటి నవగ్రహాలతో కూడినటువంటి గణపతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టర్ ప్యారిక్ సంబంధించినటువంటి మెటీరియల్ ఎలాగైతే ఉంటుందో విగ్రహం, ఆ రకంగా మట్టితోటి తయారు చేస్తున్నటువంటి సూర్యాపేట బెంగాలీ శిల్పుల చేత నిర్మించబడినటువంటి ఈ విగ్రహాన్ని గత నెల రోజులుగా అక్కడ తయారు చేయించి మరి అక్కడి నుంచి ఈ విగ్రహాన్ని మనం తీసుకురావడం జరిగింది. 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఈ ఆవరణలో, ఈ మండపంలో ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారిని యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉంది. ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ అధికారుల యొక్క ఆధ్వర్యం చక్కగా జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమాలని కూడా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం.
ఇది పరిస్థితి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అన్ని మండపాల్లో కూడా వినాయకుడికి సంబంధించి విశేష పూజలు చేస్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ ప్రాంగణం నుంచి నవగ్రహాలకు సంబంధించిన ఆది గణపతిని ప్రతిష్ఠించడం జరిగింది. 22 అడుగుల ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని ఇప్పటికే ప్రతిష్ఠించి అదేవిధంగా పూజలు చేస్తున్నారు. ఎవరైతే వినాయకుడిని దర్శించి ఆయన్ని ఎవరైతే పూజిస్తారో వారికి సంబంధించినటువంటి అన్ని బాధలు పోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి. వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. వాడవాడల వినాయకుడిని పూజించుకునేటువంటి కార్యక్రమం వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మనం ఉన్నాం. ఈ ఆలయం చాలా విశిష్టత కలిగినటువంటిది. స్వయంభూ ఆలయంగా వెలిసినటువంటి ఏకైక ఆలయంగా, గణపతి ఆలయంగా పేరుకొంచినటువంటి ఆలయం ఇది. అర్చకులు సాయి గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలయ విశిష్టతను చెప్పండి. అర్కమూల నివాసాయ అర్క జ్ఞానప్రదాయినే భక్తాభీష్టప్రదాతాయ ఉమాసుతాయ శ్వేతార్క మంగళం. తెల్ల జిల్లేడు చెట్టు వృక్షం మూలం నుంచి స్వయంభూగా ఉద్భవించినటువంటి మూర్తి కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి స్వామివారు. మామూలుగా గణపతికి అనేక రూపాలు ఉన్నట్టుగా ఆ స్వామివారికి 64 రూపాయలు విశిష్టంగా చెప్తారు. మనం ఆరాధించేటువంటి మూర్తులలో 16 మూర్తులను విశేషంగా ఆరాధిస్తాం. అంటే లక్ష్మీ గణపతి, క్షిప్ర గణపతి, బాల గణపతి, తరుణ గణపతి, హేరంబ గణపతి, హరిద్రా గణపతి అని ఆరాధన చేస్తుంటాం. ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారి గురించి చూసినట్లయితే మనకు పురాణ ఇతిహాసాల్లో కూడా ఉంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు స్వామివారు తెల్ల జిల్లు చెట్టు వేర్లోంచి రావడం కానీ, నారదాది పురాణ విషయ గ్రంథాలను అనుసరించి చూసినట్లయితే స్వామివారు తెల్ల జిల్లేడు వృక్షమూలం నుంచి ఆవిర్భవించి ముల్లోకాలను రక్షిస్తున్నట్టుగా స్వామివారి వృత్తాంతం మనము నారదాది పురాణాల్లో కూడా చూడవచ్చు. అలా నారదాది పురాణ గ్రంథాలను అనుసరించి చూసినట్లయితే మనకు శ్వేతార్కమూల గణపతి స్వామివారు కాజీపేటలో ఎలాగైతే వెలిశారో ఆ నారద పురాణంలో అదే వృత్తాంతం పరిపూర్ణంగా మనం గమనించవచ్చు. అది ఎలాగా అంటే, మనం చూసినటువంటి ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారు దేవాలయ వ్యవస్థాపకులు అయినవోలు అనంతమల్లేశ్వర సిద్ధాంతి గారి కలలో స్వామివారు కనిపించి నల్లమల్ల అడవుల ప్రాంతంలో స్వామివారు అడవులలో ఉన్నానని పలుమార్లు కలలో కనిపించడం ద్వారా పీఠాధీశ్వరులను, ఆగమశాస్త్ర పండితులందరినీ కూడా కలిసి ఇలా పలుమార్లు కలలో వస్తున్నాయని చెప్తే అప్పుడు వారి ఆ సూచనల మేరకు స్వామివారు సూచించిన ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ చెట్టు వేరు మూలంలో సర్వ అవయవాలు కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ శ్వేతార్కమూల గణపతి స్వామివారు లభించారు. అంటే శ్వేతార్కం అంటే మనం చూస్తాము, తయారు చేసినటువంటి మూర్తులు చూస్తాము, లేదా స్వయంభూగా ఉద్భవించినటువంటి వాటిలో కేవలం తొండాకృతి మాత్రమే చూస్తాము. కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శ్వేతార్క గణపతి స్వామి వారికి కాళ్ళు, చేతులు, నుదురు, తొండము, సింహాసనము, ఎలుకతో పాటు సర్వ అవయవాలు సంపూర్ణంగా ఉన్నాయి. ఈ దేవాలయ క్షేత్రంలో నిత్యము కూడా 365 రోజులు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే శ్వేతార్క గణపతి స్వామివారికి విశేషించి అతి వైభవంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పుట్టినరోజు వసంతోత్సవాలు, స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజుగా శంకర జయంతి రోజున స్వామివారు లభించారు. ఆ సందర్భాన్ని అనుసరించి 5 రోజుల పాటుగా వసంతోత్సవాలుగా జరుగుతాయి. తర్వాత గణపతి నవరాత్రి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలుగా 16 రోజులు జరుగుతాయి. అంటే గణపతి షోడశ ప్రీతి కాబట్టి ఈ 16 సంఖ్యను అనుసరించి ఇది ప్రకృతిలో జన్మించినటువంటి దేవుడు. తెల్ల జిల్లేడు చెట్టు నుంచి నల్లమల అడవుల్లో లభించినటువంటి శ్వేతార్క మూల గణపతికి సంబంధించి ఇక్కడ విశిష్టత అనేటువంటిది ఉంటుంది. శ్వేతార్క మూల గణపతి స్వయంభూగా వెలిసిన ఈ గణపతి టెంపుల్కి మనం కోరుకున్న కోరికను ఉత్త గరికతోటి ప్రదక్షిణ చేసిన తక్షణమే తీర్చగల మహిమగల క్షేత్రంగా బాసిల్లుతుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో మన గణపతి నవరాత్రులే కాకుండా ప్రతి మంగళవారం కూడా విశిష్టమైన పూజ జరుగుతుంది. ఎన్నో ప్రాబ్లాలు, ఎన్నో సమస్యలతో ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసి 18 కానీ 11 కానీ 21 కానీ ప్రదక్షిణ చేసినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు తక్షణమే తీర్చే విధంగా ఈ ఆలయానికి చాలా సుప్రసిద్ధమైన పేరు ఉన్నది. కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడ మంగళవారం కంపల్సరీ శ్వేతార్క టెంపుల్కి వస్తాము. మేము అనుకున్నది కూడా మాకు నెరవేరుతుందని నమ్మకం బాగా, అందుకే వస్తున్నాము. మేము హన్మకొండ నుంచి వచ్చామండి. ఇక్కడ బాగా పూజలు, అభిషేకాలు అవి బాగా జరుగుతాయండి. కొన్ని సంవత్సరాల నుంచి మనం వస్తున్నామండి. మేము ఏమన్నా కోరికలు కోరుకున్నా నెరవేరుతాయండి. గత 12 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని మేము ఆరాధిస్తున్నాము. ప్రతి కోరిక నెరవేరుతుంది. చాలా మహిమగల దేవుడు. ఇది తెల్ల జిల్లేడు చెట్టు కింద అయ్యగారికి ప్రత్యక్షమయ్యి వెలిశాడు దేవుడు. చాలా మహిమగల దేవుడు. మిగతా వినాయకుడికి ఈ వినాయకుడికి తేడా ఏంటంటే మొత్తం వెండితో ఉంటుంది. లోపలేమో జిల్లేడు
తో ఉంటుంది. ఇది పరిస్థితి మొత్తానికి చూస్తున్నాం. ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి స్వయంభూ ఆలయంగా వెలిసినటువంటి ఈ శ్వేతార్క మూల గణపతి ఆలయంలోకి అనేక రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చేటువంటి దైవంగా కూడా భక్తులు ఇక్కడ విశ్వసించేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇది శ్వేతార్క మూల గణపతి ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేలాది మండపాల్లో ఈరోజు వినాయకుడు కొలువై తీరుతున్నాడు. దీంట్లో ముఖ్యంగా ఈసారి పర్యావరణానికి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ అనేది చాలా యజ్ఞంగా అదేవిధంగా ఒక ఉద్యమ రూపంలో జరిగింది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మెప్మా అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఈసారి మట్టి విగ్రహాల పంపిణీ చేసే ప్రతిసారి కూడా మనం ఇక్కడ చూస్తున్న విటి కాలనీలోని హనుమాన్ టెంపుల్ అదేవిధంగా వినాయక టెంపుల్లో ప్రతిసారి కూడా ఇన్ని ఫీట్ల విగ్రహం పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అసలు దీనికి అంకురార్పణ చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారో అదేవిధంగా మట్టి నుంచి పుట్టినాడు కాబట్టి మట్టి వినాయకుని చేయడమే కరెక్ట్, అదేవిధంగా అది పర్యావరణానికి మంచి మేలు చేస్తుందనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మట్టి గణపతికి సంబంధించి అదేవిధంగా గణపతి పూజకు సంబంధించి ప్రధాన అర్చకులు ఏమంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వినాయక చవితి అదేవిధంగా మట్టి గణపతికి సంబంధించి ఏమంటారు? ఓం శ్రీ గణేశాయ నమః. మనం ఈ వీటి కాలనీలో వేంచేసి ఉన్నట్టు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో గత 15 సంవత్సరాల నుండి మట్టి విగ్రహాన్ని పూజ చేయటం అనేది నల్గొండలో ప్రప్రథమంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలోనే మొదలుపెట్టాం. అప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడ ఇదే పూజ నడుస్తోంది. అదేవిధంగా ఈ ఊరు మొత్తం మీద కూడా మట్టి విగ్రహాలే ఎక్కువ పర్సెంట్ 70% కూడా ఈ విగ్రహాలతో పూజలు చేస్తున్నారు ఇవాళ రేపు. మళ్ళా రాబోయే కొద్ది సంవత్సరాల్లో అందరూ 100% మట్టి విగ్రహాలతో పూజ చేసేలాగా ముందుకు నడుస్తారని చెప్పి మనం అనుకుంటున్నాం. రైట్ అన్న, ఉత్సవ కమిటీ తరఫున ఈసారి నల్గొండ పట్టణంలో ఎన్ని మట్టి విగ్రహాలు పెడుతున్నారు, అదేవిధంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఎన్ని పెడుతున్నారు? ఈసారి అంటే పొలిటికల్ హీట్ జర పెరిగినట్టుగా ఉంది, ఈసారి ఏమైనా విగ్రహాలు పెరిగాయా? ఓం శ్రీ గణేశాయ నమః. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా గణేష్ పండుగ శుభాకాంక్షలు. మీరు చెప్పిన విధంగా ఈసారి విగ్రహాలు చాలా పెరిగినాయి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎక్కువగా విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువకులు యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి మరి పండుగను మనము నల్గొండ పట్టణంలో గత 40 సంవత్సరాలుగా ఈ విధంగా జరుపుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మరి మట్టి విగ్రహాలని పూజించాలని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. చాలామంది ఈసారి ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మట్టి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూడా గత 15 సంవత్సరాలుగా కూడా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజిస్తూ ఉన్నారు. వినాయకుడిని మనం పూజిస్తే అన్ని విగ్రహాలు తొలగి అన్ని కూడా శుభాలు కలుగుతాయి అనేది అందరికీ నమ్మకం. కాబట్టి నల్గొండ పట్టణంలో ఈసారి విగ్రహ సంఖ్య పెరిగింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అధికారుల ద్వారా చేయడం జరుగుతూ ఉంది. ఉత్సవ సమితి తరఫున కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం సమయంతో ఈ యొక్క పండుగ జరుపుకోవాలని, మరి ఎక్కడ ఇబ్బంది కాకుండా సహకరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటివరకు ఎన్ని మట్టి విగ్రహాలు పంచారు? అదేవిధంగా ఈసారి మండపాల సంఖ్య ఎక్కువైనట్టు ఉంది. అంటే అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కానీ ఏవైనా సరే హిందూ ధర్మానికి అనుగుణంగా జరిగే విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటారా? మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా ప్రతి ఒక్క వినాయకుని దగ్గర కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలా. తర్వాత ఏదైతే మన సనాతన ధర్మం మన ధర్మం ఏం చెప్తుందో ఆ ధర్మానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే మన ధర్మాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి సంకల్పంతో ఒక కరపత్రం ముద్రించి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వినాయకుని యొక్క మనం ఏ విఘ్నాలు తొలగాలన్నా ప్రథమ పూజితుడు వినాయకుడు. ఆ యొక్క వినాయకునికి పూజ చేసినట్లయితే మన విఘ్నాలన్నీ తొలుగుతాయి. కాబట్టి ఈ యొక్క గల్లీకి ఒక వినాయకుని నెలకొల్పి తర్వాత అనేక మంది యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కుల మతాలకు అతీతంగా తర్వాత అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా మన చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ అరమరిక లేకుండా కలిసిపోయేటువంటి గొప్ప పండుగ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది వినాయక చవితి ఉత్సవాలు. మండప నిర్వాహకులుగా మీరు పనిచేస్తున్నారు, ఏ రకంగా ఉండదు? ఇక్కడ మొత్తం కూడా సామాజిక పరిరక్షణ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా గత 7-8 సంవత్సరాలుగా మేము కుటుంబ సమేతంగా ఇక్కడ పూజలో పాల్గొంటున్నాము. మొట్టమొదటి పూజ కూడా ఇక్కడనే వీటి కాలనీలో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ
మనము సామాజిక పరిరక్షణ బాధ్యత అంటే పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకుడే ముద్దు అనే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీని చూసి ఇక్కడ మన నల్గొండ జిల్లాలో మొత్తం కూడా అధిక సంఖ్యలో మట్టి విగ్రహాలు మా కమిటీ వాళ్ళు చాలామంది కూడా రఘుపతి సార్ కానీ శ్రీనివాసన్న గారు అందరూ కూడా పంపిణీ చేయడం జరిగింది. సో సామాజిక బాధ్యత ప్రకారం అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహం ఏ విధంగా అయితే చేస్తున్నామో మట్టి విగ్రహాలు స్థాపన ఎట్లయితే చేస్తున్నామో మరి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా దాదాపు ఒక 500-600 కమిటీ వాళ్ళే పంచడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ భక్తి పారవశ్యంతో ప్రతి 9 రోజులు కూడా ఈ కమిటీ వారు చేసేటటువంటి విధానాలు ఏమేంటాయంటే మొత్తము కూడా అంటే మార్నింగ్ ఈవినింగ్ పూజతో పాటు మన భక్తితో ప్రజలందరూ కూడా ఇక్కడ పలహారాలు ప్రసాదాలు పంచుకుంటూ చాలా ఆరోగ్యప్రదమైనటువంటి విధానంగా చేయడం జరుగుతుంది. రైట్. అంటే మండపాల దగ్గర ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇది కావచ్చు, ఎందుకంటే ఈ పండగ ఎక్కువగా యూత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏవైతే అవి ఉంటాయో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఎటువంటి ఏర్పాటు చేస్తారు? జై గణేష, జై జై గణేష. మనం తెలుగు సంప్రదాయ ప్రకారం ఏ కార్యం చేపట్టాలి, ఏ శుభకార్యం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేష్ను పూజించుకోవడం మన సంప్రదాయం. ఏదైతే గణేష్ను పూజించుకోవడం ఆ గణేష్ని యొక్క ఆశీస్సులు పొందినటువంటి చేయబోయే పని చాలా విజయంగా ముందుకు పోతాం అనేది నమ్మకంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా కానీ నల్గొండ నియోజకవర్గంగా దాదాపు 2000 విగ్రహాలు అధికారికంగా 2000 విగ్రహాలు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఎలక్షన్ మూవ్మెంట్ ఒకటి, దానివల్ల కూడా రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నల్గొండ పట్టణంలో ప్రతి సంప్రదాయం ప్రకారం వీటి కాలంలో కమిటీ వాళ్ళ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతిసారి మట్టి విగ్రహాన్ని పూజించి ఒక మంచి మెసేజ్ని ఇవ్వడానికి సమాజానికి ఇక్కడ ఒక నిదర్శనం ఈ యొక్క వీటి కాలనీ హనుమాన్ టెంపుల్. ఎందుకంటే మట్టి విగ్రహం పెట్టడం వల్ల పర్యావరణ పరిరక్షణ కాపాడిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఆ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మట్టి నుండి పుట్టిన వినాయకుడు ఎక్కువగా మట్టి విగ్రహాలు తయారు చేయాలని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి వినాయకులే ముద్దు అనే నినాదంతో గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ సాక్షిగా కూడా మొత్తం మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంటిగ్రిటీ, హిందువులందరినీ కూడా ఇంటిగ్రిటీ చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు స్వతంత్ర ఉద్యమంలో అందరూ స్వతంత్రం కోసం ఇంటిగ్రిటీ అంటే సంఘటితం చేయడానికి మొదలైన ఈ గణపతి ఉత్సవాలు అనేది రోజు రోజుకు పెరిగి అందరినీ ఇంటిగ్రిటీ అంటే సంఘటితం చేయడానికి మాత్రం రోజు రోజుకు కూడా మండపాల సంఖ్య పెరుగుతూ భక్తి భావాన్ని మాత్రం పెంపొందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వినాయక చవితికి సంబంధించిన అప్డేట్స్. కెమెరామెన్ రామకృష్ణతో హరిప్రసాద్ రాజు, ఉమ్మడి నల్గొండ జిల్లా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వీధిలో వాడవాడలా ఎక్కడ చూసినా సరే గణేష్ మండపాల్లో వినాయకుడు విశేష పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు నగరంలో ఉన్నటువంటి కూరగాయలు వర్తక సంఘం నిర్వహిస్తున్నటువంటి మండపం దగ్గర ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇడా చైర్మన్ ఉన్నారు. మేడం అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. మేడం, వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఎటువంటి పూజలు చేశారు? అన్ని మండపాలు కూడా తిరుగుతున్నారు, చాలా చోట్ల మట్టి విగ్రహాలు పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం? ముందుగా ఏలూరు పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరిలోనూ కూడా పర్యావరణ పరిరక్షణ అనేది ఒక భాగంగా మారిపోయింది. దానిలో భాగంగానే వినాయకుడిని ఇదివరకు ఎంత పెద్ద విగ్రహం పెట్టేవాళ్ళం అనేది చూసేవాళ్ళు తప్ప దాన్ని ఏ రకంగా తయారు చేసేవనేది బాధ్యత తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున పర్యావరణ పరిరక్షణ సందర్భంగా అందరూ కూడా ఎంత పెద్ద విగ్రహం అయినా సరే మట్టితోనే చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలి, మన వంతు మన బాధ్యత ఉండాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. దానిలో సందర్భంగానే మరి ఈ రోజున కూరగాయల వర్తక సంఘం మనందరికీ తెలుసు ఏలూరులో ఎప్పుడూ కూడా పెద్ద విగ్రహం పెట్టి 9 రోజులు కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఆఖరి రోజున అన్నదానం చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ఆహారాన్ని అందిస్తాం జరుగుతుంది. ఆ సందర్భంగానే మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించారు. మమ్మల్ని ఇందుట్లో భాగస్వాములు చేసినందుకు కూరగాయల వర్తక సంఘ కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. సార్, మీరు చెప్పండి. అంటే ఇప్పటికే ఏలూరు నగరంలో ఉన్నటువంటి అనేక మండపాల్లో తిరిగారు. అయితే ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూసినటువంటి వినాయకుడికి ఎటువంటి విశిష్టత ఉందంటారు? రాష్ట్రంలో మరి వినాయక చవితి అనగానే మన ఉమ్మడి రాజధాని హైదరాబాదులో భారీగా ఈ యొక్క వినాయక విగ్రహాలు ప్రతి సెంటర్లోనూ పెట్టి మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ దానికి దీటుగా ఏలూరు పట్టణంలో ప్రతి ప్రాంతంలో కూడా మరి ఈ యొక్క వినాయకుని ఆశీర్వాదం, విఘ్నాలు తొలగి వినాయకుని యొక్క ఆశీర్వాదం ఈ యొక్క ప్రజలపై ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా
మరి మట్టి వినాయకుడిని మరి ముందు నుంచే కూడా తయారు చేసుకుని ఇక్కడ ప్రతిష్ఠించుకోవటం మరి దీన్ని నేను ఆ యొక్క కమిటీ వారు తీసుకున్నటువంటి శ్రద్ధకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకోవటమే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వినాయకుడిని మనం చూసినట్లయితే మరి ఏదైతే గతంలో ఆ వినాయకుని యొక్క చెవులు కదలికలు కళ్ళు కదలికలు గతంలో ఇక్కడ ప్రతిష్ఠింప చేయటం నవరాత్రులు 9 రోజులు కూడా చేసుకుని మరి అత్యంత భారీ ఊరేగింపుతో ఆ యొక్క వినాయకుని నిమగ్నం చేసుకోవడం జరిగింది. ఈసారి దానికి ధీటుగా కళ్ళు చెవులే కాకుండా వెనక ఆ యొక్క నాగస్వర్పాన్ని ఏర్పాటు చేసి మరి ప్రత్యేకంగా నాగస్వర్పంతో కూడా మన అందరి ప్రజల యొక్క ఆశీస్సులు పొందాలని ఆ యొక్క ఆశీర్వాదం మన ప్రజలకు మన పట్టణ ప్రజలకు ఉండాలని ప్రత్యేకంగా కూరగాయల వర్తక సంఘం వారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మరి ప్రజలందరూ కూడా జీవనం మరి పూర్తి స్థాయిలో సాగాలని అదేవిధంగా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ కూడా జీవించటానికి ఆ యొక్క వినాయకుని ఆశీస్సులు మా అందరికీ మా యొక్క ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అన్ని మండలాల్లో కూడా వివిధ రూపాల్లో అయితే ఇప్పటికే ప్రతిమలు ఏర్పాటు చేశారు, విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క విశిష్టత. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మండపంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మండపం ఉందో ఆ మండపం సంబంధించి విఘ్నేశ్వరుడు కళ్ళు తెరవటం, అదేవిధంగా వెనుకున్నటువంటి సర్పం కావచ్చు, అనేక రూపాల్లో భక్తులను ఆకర్షించే విధంగా ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక భాగ్యనగరంలో మాత్రమే పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి విగ్రహాలు చూసుకున్నట్టయితే 22 అడుగుల నుంచి 30-35 అడుగుల వరకు కూడా ఇప్పుడు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మట్టి విగ్రహాలని ప్రతిష్ఠ చేస్తున్నారు. ప్రతి విగ్రహం వద్ద కూడా భక్తులైతే విశేష పూజలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో బ్రహ్మం, రాజ్ న్యూస్, ఏలూరు నుంచి.